సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఈ దీపం 2 పథకం పెట్టారు అధ్యక్ష. ప్రతి కుటుంబానికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు. 4 నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 సిలిండర్లు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష, ఆగస్టు నవంబర్ 2వ బ్లాక్ పీరియడ్, డిసెంబర్ టు మార్చి 3వ బ్లాక్ పీరియడ్. అలాగైతే 2 ఇవ్వాలి. కానీ మార్చి 31 వరకు ఒక సిలిండరే ఇస్తున్నారు. మిగతా 2 సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 10 నెలలు అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో. ఇంకో విషయం ఏంటంటే, జూన్ నుంచి అసలు ఈ 10 నెలలు అవుతున్నా ఒకే ఒక సిలిండర్ కోసం వీళ్ళు నిధులు విడుదల చేయడము, జీవో విడుదల చేయడం సమంజసమేనా అడుగుతున్నాను అధ్యక్ష. చెప్పకండి, 3 సార్లు చెప్తున్నారు. అదే అసలు ఇంకో ఎంతమందికి, మాది రెండో క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా లబ్ధిదారుల సంఖ్య లేకుండా ఏ పథకమైనా ఉంటుందా? కానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య అనేది చెప్పలేదు అధ్యక్ష. అసలు పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారని చెప్తారు గవర్నమెంట్. అలాగే ఎందుకు అధ్యక్ష, అన్న క్యాంటీన్ లో ఎంతమందికి భోజనం పెడుతున్నారు కూడా చెప్తారు, చెప్పాలి. అదే అధ్యక్ష, ఎంతమంది లబ్ధిదారులు అనేది మాకు స్పష్టంగా కావాలి అధ్యక్ష. అలాగే అసలు 3 సిలిండర్లు ఇవ్వాలంటే యాక్చువల్గా 4115 కోట్లు అవసరం అధ్యక్ష. మరి ఆ నిధులు విడుదల చేసే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంకోటి డబ్బులు అధ్యక్ష, గ్యాస్ కంపెనీలకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కట్టడం ఏంటి అధ్యక్ష? ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. జ్యోతిర్మయి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతిర్మయి నెహ్రూ గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి, నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతిర్మయి నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష. ఇది మా ఒక్కరు డౌటే కాదు. ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే 1,55,00,000 మంది ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము? మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.